ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సహచర మంత్రులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రైతులకు సంబంధించి రైతు నేస్తం కార్యక్రమంగా రైతన్నలు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రైతు వేదికలలో ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని నేరుగా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ముఖ్యంగా రైతన్నల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వం అనే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చెప్పినట్టుగా రైతు శాస్త్రవేత్తలతో పాటుగా యాంత్రీకరణ కావచ్చు, నూతన మెలకువలు కావచ్చు, లేకపోతే విత్తనానికి సంబంధించినటువంటి అనేక రకాల సాగు పద్ధతులు, ఈరోజు ఓన్లీ వరి కాకుండా వ్యవసాయ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడానికి సంబంధించిన సలహా సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖను స్వయంగా రైతు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ముందుకు పోతున్న ఈ సందర్భంలో అది రైతు రుణమాఫీ కానీ, లేదా రైతు భరోసా కానీ, రైతులకు సంబంధించినటువంటి సన్నవడ్ల బోనస్ కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా రైతులు ఈ దేశానికి వెన్నెముకగా మన ఒక సామెత ఉంది, రైతు చేసిన రాజ్యం ఎద్దడిసే వ్యవసాయం ముందుకు పోదని. ఆ విధంగా రైతుల సంక్షేమం, రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ దీవించి మరింత రైతులకు సంక్షేమం పొందేలాగా వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకొని ముందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం దేశంలోని ఆదర్శవంతంగా వ్యవసాయ విప్లవానికి తీసుకుపోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి రైతన్నలందరూ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను.